కాకినాడలో దుర్గా సోముప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ తేదీన వందలాది పేదలకు మందులు ఆర్థిక సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు రాజ్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల్లో సేవే మతం సేవే ధర్మం అనే తత్వంతో 4 దశాబ్దాలుగా పేదలకు అండగా నిలుస్తున్న పేరు దుర్గా సోముప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ అని అన్నారు. ఈ ట్రస్ట్ పేరు వినగానే సమాజానికి తిరుగులేని సేవలు, నిరుపేదలకు నిలువుటద్దమైన సహాయ కార్యక్రమాలు గుర్తుకొస్తాయని, రోజువారీ జీవితంలో మందులు కొనలేని వృద్ధులు, పుస్తకాలు కొనలేని విద్యార్థులు, అగ్ని ప్రమాదాలు లేదా ఆకస్మిక విపత్తుల బాధితులు వీరికందరికీ ఈ ట్రస్ట్ ఆధారంగా మారుతుందని అన్నారు. ఉచిత రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, దేవాలయ గోపురాల నిర్మాణం, అనాథాశ్రమాల నిర్వహణ ఇలా ఎన్నో రంగాల్లో ఈ ట్రస్ట్ సమాజానికి విశేషమైన సేవలు అందిస్తోందని అన్నారు. ప్రతి నెల 1వ తేదీన కాకినాడలోని సోము ప్రసాద్ కార్యాలయంలో 300 మందికి పైగా వృద్ధులకు ఉచిత మందులు, నగదు సహాయం అందించడం ఈ ట్రస్ట్ ప్రత్యేకత అని అన్నారు. వృద్ధాప్యంలో తోడు, ఆదరణ లేక బాధపడుతున్న వృద్ధులకు ఇది ఒక ఆశా కిరణమని, సేవ అనేది ఒక్కరోజు కార్యక్రమం కాదని, అది నిరంతర యజ్ఞమని చెబుతున్నారు. దుర్గా సోముప్రసాద్ అదే మార్గంలో 40 ఏళ్లుగా విరామం లేకుండా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలతో సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టేలా కృషి చేస్తున్నామని ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. సమాజ సేవలో ఆయన మార్గం ఒక ప్రేరణ, మార్గదర్శకం కావాలని పలువురు అభిప్రాయపడ్డారు. నమస్కారం అండి. దుర్గా సోముప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి నెల 1వ తారీఖున ముసలి వాళ్ళకి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కానీ సుమారు ఒక 300 మందికి ప్రతి నెల వాళ్ళకి నెలకు కావాల్సిన మందులు, కొంచెం నగదు ప్రోత్సాహంగా ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైనా కొంచెం మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న, చదువుకు సంబంధించి సహాయం కావాలని వచ్చినా మా ట్రస్ట్ తరఫున ఎంతో కొంత సహాయం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి నెల 1వ తారీఖున కార్యక్రమం చేస్తున్నందుకు మేము చాలా సంతోషపడతామండి. అలాగే మా ట్రస్ట్ తరఫున ఎలాంటి కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం.